గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఎంతటి వారైనా వేలంపాట వేసి బెల్ట్ షాపులు నిర్వహించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. డిపిఎన్ రోడ్డు నుంచి మేఘవరం, బోరుభద్ర, పాత మేఘవరం మీదుగా సున్నాపిల్లి వరకు మరమ్మతులు కింద 70 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వైన్స్ షాపుల్లో ధరలు పెంచకూడదని, అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. 10 ఓట్లు పోయినా పర్వాలేదు కానీ బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆన్లైన్లోనే ఉండాలి, ప్రతి బాటిల్ ఆన్లైన్ పేమెంటే చేయాలి, డబ్బులు తీసుకోవడానికి లేదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడ ధరలు పెంచకుండా చేయమని చెప్పాం. బెల్ట్ షాపులు కఠినంగా ఉన్నాం. మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, చాలా గ్రామాలకు ఉన్నాయి. ముందే నేను చెప్పకపోతే జరిగిన తర్వాత మళ్ళీ పేపర్లు రాస్తాయి. పెద్ద నాయకుడు చెన్నై నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు ఎలా వేస్తున్నారని మళ్ళీ పేపర్లో రాస్తాయి. ఎవరైనా సరే బెల్ట్ షాపుల గురించి ఎలా వేసినా, ఎక్కడైనా అటువంటి జరిగినా నా నియోజకవర్గంలో కఠినంగా నిర్ణయం తీసుకుంటాను. కార్యకర్త అయినా, నాయకుడైనా, 10 ఓట్లు పోయినా భయపడిన కానీ అలాంటిది మాత్రం ఎక్కడ జరగకూడదు. ఎలా వేయడం ఏంటి?